కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 69 రివ్యూ. దీప స్నానం చేస్తున్నప్పుడు ఫోన్ బయట పెట్టుంటుంది. అప్పుడు శౌర్య చూసి అయ్యి కార్తీక్ ఇచ్చిన ఫోన్ ఇదే కదా, ఒకసారి కార్తీక్ ఫోన్ చేస్తాము అని కార్తీక్ ఫోన్ చేస్తుంది. అప్పుడు నిన్న పరిచయమైన అమ్మాయితో హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు కార్తీక్. ఏంటి రౌడీ ఫోన్ చేసావా అని అడుగుతుంది. అమ్మాయి ఏంటి మీరు రౌడీలు కూడా మెయింటైన్ చేస్తున్నారా బాస్ అంటుంది. కార్తీక్ని బాస్ అని పిలుస్తుంది ఆ కొత్తగా పరిచయమైన అమ్మాయి. అవును మీలాగా నేను స్ట్రాంగ్ కాదు కదా, అందుకే ఒక రౌడీని మెయింటైన్ చేయాల్సి వస్తుంది అని తమాషగా మాట్లాడతాడు. అప్పుడు కార్తీక్ నువ్వు ఇచ్చిన ఫోన్ చాలా బాగుంది అని చెప్తుంది శౌర్య. ఓ అంటే నువ్వు సరదాగా చేసావా, నేను ఏదైనా అవసరమై చేసావేమో అంటాడు. ఏదైనా నీకు కానీ మీ అమ్మకి కానీ ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో జో బయటికి వెళ్తూ ఒక ఫోన్లో మాట్లాడడం వింటుందన్నమాట. కార్తీక్ అనే పేరు వింటుంది శౌర్య దగ్గర. సరే నువ్వు వచ్చి ఫోన్ లాక్కొని వింటుంది. ఆ మాటలన్నీ జ్యోత్స్న వింటుందన్నమాట. అంతలోపల దీప కూడా బయటకు వస్తుంది. ఫోన్ లేదే అనేసి చూస్తుంటే ఇక్కడ జ్యోత్స్న వింటూ ఉంటుంది. ఇంకా అర్థమైపోతుంది అయ్యో కార్తీక్ ఫోన్ చేసిందేమో శౌర్య, అది జ్యోత్స్న చూసింది ఏమనుకుంటుందో ఏమో అని బాధపడుతూ ఉంటుంది దీప. ఫోన్ ఎవరు కొనిచ్చారు అని అడుగుతుంది జ్యోత్స్న. కార్తీక్ కొనిచ్చాడు అని చెప్తుంది. అప్పుడు దీప వచ్చేసి లేదు నేను కొనుక్కున్నాను అంటుంది. లేదమ్మా నేను చూశాను నీకు కార్తీక్ ఇవ్వడము అంటుందన్నమాట. అప్పుడు జ్యోత్స్న పిల్లల దగ్గర అబద్ధాలు ఎందుకు చెప్తావని కోప్పడి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు దీప కొంచెం చాలా షేమ్గా ఫీల్ అవుతుంది. అప్పుడు కోపంగా శౌర్యని తీసుకెళ్ళి చూడు నేను బాబు దగ్గర నేను కొన్నాను, తనేం నేను ఫ్రీగా తీసుకోలేదు తన దగ్గర అనేసి తన డబ్బాలో ఉన్న రిసీట్ అంతా చూపిస్తుంది శౌర్యకు. నెక్స్ట్ సీన్లో జ్యోత్స్న వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని నిన్న పారిజాతం చేసిన పనికి బాధపడుతూ ఉంటారు. అందరికీ తెలిసిందే కదా ఇద్దరికి పెళ్లి చేస్తామని, మరి ఎందుకు అంత బలవంతంగా పిన్నిగారు అలా చేశారు, బలవంతంగా ఒట్టేపించారు, ఇదేదో కొంచెం బాగాలేదు, ఎక్కువ జ్యోత్స్న విషయంలో కలగజేసుకోవద్దని మీరు ఒకసారి చెప్పండి అని తన భర్తకు చెప్తుంది. ఆ తర్వాత దీప భర్త నరసింహ అత్త అనసూయ ఇద్దరు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అలా బయటకు వెళ్తుంటే దీప ఎదురైందిరా, నేను భయపడి పారిపోతుంటే అక్కడ కార్తీక్ కూడా ఎదురయ్యాడు. అంటే వాళ్ళిద్దరు కలిసే వచ్చుంటారంటమ్మా, ఎలా వస్తే మనకేంటి, ఆ తర్వాత ఏదో బాగా ఆకలిస్తుందని హోటల్ పోతే అది కూడా దీప పని చేసే హోటలే, చూసి చాలా భయపడిపోయాను, నా దగ్గర డబ్బులు కూడా తీసుకోకుండా పంపించేసింది. నువ్వు అసలు దీపజోలికి పోవద్దు, కార్తీక్ తన వెనకాల ఉన్నంత కాలం మనకు దీపజోలికి పోకుండా ఉండడమే మనకే మంచిది అని నరసింహకు కొంచెం సలహా చెప్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న వాళ్ళ గ్రాణి పారిజాతం దగ్గరికి వెళ్ళి నువ్వు నా త్వర ఒక చోటికి అంటే ఎక్కడికి అంటే ఏంటి ప్రధానికి నీకు చెప్పాలని కూడా బావలా అడుగుతున్నావి, బావకి దీపకి తప్పకుండా సంబంధం ఉంది, నాకు ఈ రోజుతో క్లారిఫికేషన్ వచ్చేసింది అంటుంది. నీకెలా తెలుసు అంటే తన దగ్గర బావ కొనిచ్చిన ఫోన్ ఉంది, శౌర్య నాకు చెప్పింది అంటుంది. జ్యోత్స్న చాలా ఆవేశంగా వాళ్ళిద్దరి విషయం చాలా దూరం వెళ్ళినట్టుంది, ఇక నేను రంగంలోకి దిగాల్సిందే, నేను ఎట్లయినా కూడా మా బావని నా ఒళ్ళోకి తెచ్చుకుంటాను, నేను పెళ్లి జరగాల్సిందే మా ఇద్దరికి, చూస్తూ ఉండు అనేసి చాలా పక్కా మాస్గా మాట్లాడుతుంది అనమాట. అది చూసి పారిజాతం చాలా సంతోషిస్తుంది. నా మనవరాలు ఎలాగైనా పెళ్లి చేసుకుంటుంది, నా మనవని నిలవంగా తీసుకుంటుందని కలలు అంటూ ఉంటుంది. తర్వాత దీప టిఫిన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉండే ఆర్డర్ వచ్చి ఉంటుంది వాళ్ళ హోటల్కి. అక్కడ తీసుకెళ్తుంటే నరసింహ కనిపిస్తాడు. ఓ వంటలక్క ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నా జోలికి రావద్దు, నా బిడ్డ జోలికి రావద్దని నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను కదా అని తిడుతుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.